వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ అయితే ఒకటి చేద్దామండి. సింపుల్ డిజైనే, కాకపోతే దగ్గరగా ఉంటుంది, అంతే ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే. ఓకేనా, ఓన్లీ ఈ బీడ్స్ మాత్రమే యూజ్ చేశాను, ఇంకేమీ వాడలేదు. ఓకేనా, ఈ ఒక్క బీడ్స్ చాలు. దాని తర్వాత కొన్ని టాజిల్స్, చీరలో కలిసే కలర్స్ కొన్ని టాజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకోండి శారీ కోసము. తీసుకొని శారీకి టై చేసేయండి. టై చేసి ముడేసేయండి. టై చేసేసిన తర్వాత మిస్టేక్, ఈ బీడ్ ఒక బీడ్ తీసుకోండి, స్మాల్ బీడ్ ఒకటి తీసుకోండి. ఓకేనా, శారీకి టై చేసిన తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని టాజిల్ తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి నీడిలు కిందకి తీయండి వెనకకి. ఆ తర్వాత ఇంకొక టాజిల్ తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ తీసుకొని పైకి పెట్టేసి ఇలా కిందకి తీయండి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకోండి, బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనక్కు తీయండి. మళ్ళీ ఇంకొక టాజిల్ తీసుకొని ఇంకొక బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా వెనుకకు తీయండి. అంతే, ఇలా కంటిన్యూగా మనకి చేసుకుంటూ పోవడమే అండి. కాకపోతే టాజిల్స్ మనము 1/2 ఇంచుకు ఒక టాజిల్ వస్తుందన్నమాట. ఈ పట్టు చీర వీళ్ళకి పూసలు వద్దంట, ఇంకా వేరే డిజైన్స్ కూడా ఏమీ వద్దంట, ఓన్లీ టాజిల్స్ ఒక్కటే చాలన్నారు. అందుకని దీనికి నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, అంటే ఇది చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి వీడియో. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ చేసుకొని కుట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఎలా చేశానని మళ్ళీ అడుగుతున్నారు. సో అందుకని చేసే ప్రతిదీ కూడా చూపిస్తే అయిపోతుంది కదా అనేసి చెప్తున్నాను. అంటే ఇవి దాంట్లోని షార్ట్స్ పెడతాను కదా, ఆ షార్ట్స్ చూసి అడుగుతున్నారన్నమాట. అంటే ఇంకా టాజిల్ కట్టుకోవటం రాని వాళ్ళు కూడా ఉన్నారన్నమాట, అందుకోసం అనేసి. ఓకేనా, ఆ టాజిల్ కూడా వీలుని బట్టి కట్టేస్తాను. ఇంకొక 3 ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత టాజిల్ కూడా కట్టేస్తాను. అలా అంటే ఇప్పుడు ఇవి స్టార్ట్ అయిపోయి ఛానల్ అవుతుందిలే, కానీ చూసి 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 ఇప్పటికీ ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. సింపుల్ డిజైనే అండి, కాకపోతే దగ్గరగా చేసుకుంటాం అంతే. టైం పడుతుంది కొంచెం, ఎందుకంటే 100 టాజిల్స్ పడతాయండి. పట్టు చీర కదా, పెద్ద పట్టు చీర, దీనికైతే 50 ఇంచెస్ ఉంటుంది పళ్ళు. దీని తర్వాత గోల్డ్ పళ్ళు 50 ఇంచెస్ ఉంటుంది. అందుకోసం అనేసి మనకి 1/2 ఇంచ్ వైజ్గా 100 టాజిల్స్ పడతాయి. ఇంకా దగ్గరగా చేసుకుంటే ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు, దూరం చేసుకుంటే కాస్త తక్కువ పట్టొచ్చు. ఈ మెజర్మెంట్స్ చేసుకుంటే ఇంకా ఎన్ని ఎగ్జాక్ట్గా 100 వస్తాయి, అది మెజర్ చేసుకుంటే. అంటే 1/2 ఇంచుకి డాట్స్ పెట్టుకుంటే. అలా కాకుండా ఇలా అందాజా వేస్తూ పోయామనుకోండి, మనకి ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, అలా ఉంటుంది.
ఓకేనా. ఇలా చేసిన ఈ డిజైన్ కూడా నేను తక్కువ రేటుకే చేస్తున్నాను. అయిపోయినాయా? ఇలా టాజల్స్ తీసుకొని దారాలు తీసుకోవాలి. ముందు ఇలా దారాలు తీసుకొని లైన్గా చిక్కు లేకుండా చూసుకొని ఎగుడు దిగుడుగా ఉన్న దారాలు ఏమన్నా ఉంటే సరి చేసుకోండి. అన్నీ ఒకే లైన్లో వచ్చేలాగిన ఇలా సరి చేసుకొని, నేనైతే ఇలా ఈ దబ్బలం యూజ్ చేస్తున్నాను. మనం బస్తాలు కుట్టడానికి యూజ్ చేస్తాం కదా, అది తీసుకున్నాను. ఓకేనా. ఇలా పెట్టేసుకొని జరీ తీసుకోండి. జరీ తీసుకొని ఇలా చుట్టేసేయండి. తర్వాత ఇది తీసేసి దీన్ని పట్టుకొని ఇలా కిందికి జరుపుకోండి. చెయ్యి జరుపుకున్న తర్వాత ఈ ఫస్ట్ తీసుకున్న జరీ లైన్ ఉంది కదా, దాన్ని ఒకసారి పైకనండి. తర్వాత మళ్ళీ కిందికని ఇంకో 2 రౌండ్స్ చుట్టండి. ఓకేనా. ఇలా చుట్టిన తర్వాత ఒక 4-5 ముళ్ళు వేసుకున్నాం అనుకోండి, మంచిగా మనకి టైట్గా ఉండిపోతుంది. ఊడిపోను కానీ ఊడిపోదు. ఆ తర్వాత మనం కడుతూ ఉన్న టాజల్స్ ఒకటి తీసుకొని దాని లెంత్లోనే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నేనైతే నా టాజల్స్ ఇలానే కట్ చేసుకుంటా అండి. ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా టాజల్స్ అయితే. ఓకేనా. కానీ ఊడిపోవండి, ఊడిపోతాయనే డౌట్ కూడా ఉంటుంది కదా. ఊడిపోవు, మనకి గట్టిగానే కడతాం కాబట్టి ఊడిపోవు. మనం కట్టుకొని వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నిన్న మా వర్కర్కి ఇచ్చిన కట్టమండి. ఆమె ఎట్లా కట్టిందంటే, ఒక్కోసారి ఏంటంటే చూపిద్దామంటే దగ్గరలో ఏం లేవు, అవి లూజ్ వస్తాయండి. గట్టిగా లేకపోతే లూజ్ వస్తాయి, ముడి లూజ్ అయిపోతుంది. ఇంకా లూజు ట్విస్ట్ తిరిగేసి అది అలా ఊడిపోతూ వస్తూ ఉంటుంది దాని సెల్ఫ్కి. అందుకోసం అనేసి ఇక ఊడిపోయింది చూసారా. గట్టిగా లేకపోతే అంతే. ఇంకా కాకపోతే జరీ మనం గట్టిగా చుట్టుకోవడానికి ట్రై చేయండి. అంత అలా అని లాగి చేసినా కూడా జరీ తెగిపోతుంది, చేతిలోనే తెగిపోతుంది. అలా కాకుండా కొంచెం ఇంకా మనం చేస్తూ పోతూ ఉంటే మనకి అది ఫీల్ అర్థమైపోతుంటుందండి. కాకపోతే చూసి ఇట్ట చేద్దామా అట్ట చేద్దామా అని చూస్తూ టైం వేస్ట్ చేసే బదులు మెటీరియల్ దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అంతే. ప్రాక్టీస్ చేస్తేనే, మొదలు పెడితేనే ఏదైనా ముందుకు పోతుంది. మొదలు పెట్టకుండా మనం చూస్తూ కూర్చుంటే ఇంకంతే, టైము అయిపోతుంది. కూర్చున్న వాళ్ళం కూర్చున్నట్టే ఉంటాం కదా, బోలెడంత టైం వేస్ట్ అయిపోతుంది. అందుకని ఏదైనా ఒక ఆలోచన వచ్చింది అని అంటే దాన్ని వెంటనే స్టార్ట్ చేయండి, ప్రయత్నించండి. రాకపోతే తర్వాత సంగతి, కనీసం ప్రయత్నించి చూడండి, వస్తుంది. స్టార్ట్ చేయకోకుండా మనం గాల్లో లెక్కలు వేసుకుంటే ఇంకా వేస్టే. ఇలా చేద్దాం, అలా చేద్దాం, లేకపోతే ఇప్పుడు వచ్చిందా, అటు వస్తుందా, ఇటు వస్తుందా అని ఇట్లా గాల్లో లెక్కలు వేసుకొని కూర్చునే బదులు ఏదో మెటీరియల్ ఏదో ఒకటి, ఒక్కసారి ఓన్గా మెటీరియల్ కొనకపోయినా కూడా ఇంట్లో ఉన్న వాటిని దేన్నో ఒకదాన్ని ప్లాన్ చేయండి. ఏవో చిన్న ముక్కలు ఉంటాయి కదా, వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అవి 4-5 లైన్లు ఒడిచి పట్టుకొని వాటితో ట్రై చేయండి. వస్తాయి కదా మనకి. దారం వేస్ట్ అవ్వకుండా ఈ వేస్ట్ క్లాత్లు పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంత లైన్లు కట్ చేసుకొని వాటిని మెలికేసి కట్టడానికి ఇట్లా ట్రై చేయండి. ఇప్పుడు ఇట్లా కట్టుకోవడానికి మనకి ట్యాజ్లే కానక్కర్లేదు కదా, దారాలే కావాలని రూల్ ఏముంది. నేర్చుకోవడానికి, ప్రయత్నించడానికే కదా. ఓకేనా. అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు చేయడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తాయి. అంటే లూజ్ వస్తున్నాయి అంటున్నారు, అందుకని అంటున్నా అంతే.
ప్రాక్టీస్ చేస్తే మంచిగానే వస్తాయి, ప్రాక్టీస్ లేకపోతేనే ఏది రాదు. ఇంకైనా ఒక్కోసారికి ఒక్కో ఆలోచన వస్తుంటుంది, ఒక్కో టాజల్కి ఒక్కో ఐడియా వస్తుంటుంది. ఈసారి ఇలా చేద్దాం అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని ముందు పెట్టుకొని చేయండి, వచ్చేస్తాయి. ఈ బ్యాంగిల్స్ అయినా అంతే. ముందు మొదలుపెట్టే ధైర్యం చేస్తే చాలండి, ఏ పనైనా వచ్చేస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఉండండి, డిజైన్ చూపిస్తా, మాటల్లో పడి మర్చిపోయా. ఇదొక్కటి కట్టేసి ఇలా ఉంటుందండి. చూసారు కదా, దగ్గరగానే వచ్చింది మనకి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.